హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఈరోజు వచ్చేసి శుక్రవారం కదా అండి. ఎందుకంటే మార్నింగ్ ఎక్కువ చెట్లకైతే నాకు నీళ్లు పట్టేదానికే ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుందండి. ఏమైనా కూడా చెట్లు పచ్చగా ఉంటే ఇల్లు కూడా చాలా బాగుంటుంది కలగా. ఈ ఎండాకాలంలో మాత్రం మనం కొంచెం మొక్కల మీద శ్రద్ధ అయితే కొంచెం ఎక్కువే చూపించాలి. అలా అని నీళ్ళు కొంచెం తక్కువ చేసినా కూడా మొక్కలైతే మరీ వాడిపోయినట్టయితే ఉంటాయి కదండి. ఓకేనండి. వాకిలి పని అయింది కదా, ఇప్పుడు మార్నింగ్ ఇల్లు వాకిలంతా నీట్గా శుభ్రం చేసుకొని శుక్రవారం అయితే ఇలా ఉదయాన్నే పూజ చేసుకుంటాను. ఏమైనా అమ్మవారికి శుక్రవారం అయితే పూజ చాలా విశేషంగా చేసుకుంటాం కదా. మెయిన్ అన్ని వారాల్లో అయితే ఆడవాళ్ళకి ఎక్కువ శుక్రవారమే ముఖ్యం కదా అండి. ఓకేనండి. మార్నింగ్ పూజ అయితే ఈ విధంగా చేస్తాను. తర్వాత వచ్చేసి ఇదండి మెయిన్ మన సామ్రాజ్యంలోకి అయితే అడుగు పెడదామా ఒకసారి అయితే. చూడండి, నేను నైటే మామూలుగా స్టవ్ అంతా ఇలా క్లీన్ చేసి అయితే ఉంచుతాను. తర్వాత మళ్ళీ మార్నింగ్ ఒకసారి వచ్చేసి ఇలా అలానే పెట్టకుండా వంటలు అయితే ఒకసారి కడిగి పసుపు కుంకుమ అయితే పెట్టి తర్వాత అయితే పాలైతే కాచి వంట స్టార్ట్ చేస్తాను. తర్వాత వచ్చేసి ఇదిగోండి ఈరోజైతే ఇడ్లీ ప్రిపేర్ చేశాను. మెయిన్ సమ్మర్ సీజన్ అయితే ఏ టిఫిన్ చేయాలో అయితే అర్థం కాదు. అసలు టిఫిన్స్ కంటే నన్ను అడిగితే మజ్జిగన్నం చాలా బెటర్ అండి. అయితే పిల్లలు అయితే తినడానికి కొంచెం కష్టపడతారు. ఇంక తప్పేది లేదు కదని వాళ్ళ కోసం ఇలా ఇడ్లీ సాంబార్లు ఇవైతే ప్రిపేర్ చేయక తప్పదు కదా. ఇదిగోండి నేను ఇడ్లీ చేసిన ప్రతిసారి అయితే సాంబార్ కంపల్సరీ చేస్తాను. అది ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా సరిపోతుంది కదా, అందుకని వచ్చేసి అందులోకి అయితే పంది చిక్కుడు తాలింపు అయితే చేశాను. ఇదిగోండి సమ్మర్ హాలిడేస్ కదా, ఆల్రెడీ పిల్లలు ఇంకా ఇంట్లో మనకు తప్పదు అన్నట్టుగా అయితే ఉంటారు. నేను వచ్చేసి ఈరోజు మా పాపనైతే రసం పెట్టమని ఏంటండి అవి చాలా నవ్వుకుంటున్నాం. తనైతే ఏదో కామెంట్ కూడా చెప్తుంది. రసం అయితే ఏదోలా చెప్పి చేపించేసానండి. ఏంటబ్బా అంత చిన్న పిల్లకైతే వంట చేపిస్తుంది అనుకుంటున్నారు కదా. అదేం లేదండి, జస్ట్ నేను తిడతానని అయితే నా చేతిలో నుంచి అవైతే చేద్దామని అయితే ఇలా చారు అయితే నేను కలుపుతానని అయితే తను తీసుకుంది. మామూలుగా ఆల్రెడీ నేను చేస్తే వంకలు మాత్రం పెడుతుందండి. ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి వంట అంతా అయిపోయాక ఇలా స్టవ్ అంతా క్లీన్ చేసి కిచెన్ అయితే ఇలా నీట్గా సర్దించాను. పిల్లలకు కూడా మనమైతే ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడైతే అప్పుడప్పుడు హాలిడేస్ ఉన్నప్పుడైతే వాళ్ళని ఎక్కువగా ఫోన్లకు అడిక్ట్ అవ్వకుండా పిల్లల్ని అప్పుడప్పుడు వాళ్ళకి ఇల్లు ఏ విధంగా నీట్గా పెట్టుకోవాలి, ఎక్కడన్నా వస్తువులు పడేసి ఉంటారు కదా, అవన్నీ తీసి ఎక్కడ ఉండాల్సిన వస్తువులు అక్కడ వాళ్ళ చేతే సర్దించేలాగా చేస్తే మనం వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది. ఎప్పుడన్నా మనం పని మీద బయటకు వెళ్ళినప్పుడైతే వాళ్ళు ఎప్పుడు ఇల్లు నీట్గా ఉండేలాగైతే చూసుకోగలరు కదా. అయితే ఇల్లు క్లీనింగ్ అనే కాదండి, ఈ రోజుల్లో మెయిన్ టీనేజ్ పిల్లలకైతే వాళ్ళకి ఏజ్లో మెయిన్ వాళ్ళకి ఏం అవసరమో అయితే ప్రతి తల్లి అయితే వాళ్ళకి షేర్ చేసే బెస్ట్ ఒక ఫ్రెండ్ లాగా అయితే మనం వాళ్ళకి ఎల్లప్పుడూ అందుబాటులో అయితే ఉండాలి ప్రతి పిల్లలకైతే. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఈ ఏజ్లో టీనేజ్ పిల్లలు వాళ్ళ లైఫ్కి ఏం కావాలా ఒక డెసిషన్ మాత్రం ఒక గైడెన్స్ లేకుండా అయితే తీసుకున్నారంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ రాంగ్ స్టెప్ వేసినట్టే. ప్రతి తల్లి మాత్రం పిల్లల్ని అలా వదిలేయకుండా వాళ్ళని వెన్నంటే ఉండి ఎప్పుడు వాళ్ళ లైఫ్కి ఏం కావాలా ఏం అవసరమా, అది వస్తువైనా ఫోన్ అయినా ఏదైనా డ్రెస్సింగ్ సెన్స్ అయినా అది వాళ్ళకి ఎంతవరకు లైఫ్లో ఉపయోగపడుతుందో ఎంతవరకు అవసరమో అది ప్రతి పేరెంట్ అంటే మెయిన్ తల్లే కదా అండి. ఈ రోజుల్లో పిల్లల్ని అయితే మెయిన్ వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారో వాళ్ళ ఆలోచన విధానం కరెక్టా కాదా అని మాత్రం ప్రతి తల్లి అయితే కరెక్ట్గా గమనిస్తూ ఉండాలి. ఏదో తిన్నారులే చేసేసారులే మన పాటికి మనం వాళ్ళ పాటికి మనం అట్లా అయితే అస్సలు ఉండకూడదండి. ఈ రోజుల్లో అయితే తీరా చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అని పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ లైఫ్లో పశ్చాత్తాపడే రోజు అస్సలు మాత్రం మనం తెచ్చే పరిస్థితికి అయితే రాకూడదండి.
అంటే మన పిల్లలు తప్పు చేస్తున్నారా అని కాదు, కాకపోతే వాళ్ళ మీద ఎప్పుడైతే ఒక కన్నేసి అయితే ఉంచాలి. కానీ ఈ రోజుల్లో పిల్లలైతే సోషల్ మీడియాకి దగ్గరైనట్టు మాత్రం కన్న తల్లిదండ్రులకు కూడా అయితే దూరం అయిపోతున్నారండి. అది మాత్రం 100% కరెక్ట్ అయితే ఈ రోజుల్లో. మీకు కూడా అనిపిస్తుంది కదా? అలా అయితే ప్రతి చిన్న పిల్ల ఒక 5 ఇయర్స్ పాప నుంచి ఇంకా మనం చెప్పనక్కర్లేదండి. ఫోన్లో వాళ్ళకు తగ్గట్టు వాళ్ళ వేలో అయితే ఎవరికి తోచిన విధంగా అయితే ఇష్ట ప్రకారం అయితే వాడేసుకుంటున్నారు. అది ఎప్పటికీ కరెక్ట్ కానే కాదండి. మన పిల్లలు మనకి ఎంత ముఖ్యమో రేపు వాళ్ళ బెస్ట్ ఫ్యూచర్ కూడా మనకి చాలా ముఖ్యమండి. ఏమైనా కూడా కరెక్ట్ ఏజ్లో కరెక్ట్ డెసిషన్ తీసుకొని ఒక బెస్ట్ లైఫ్ ఇవ్వాలంటే మెయిన్ ఒక్క తల్లి మాత్రమేనండి. అలాగే వాళ్ళ లైఫ్కి ఏం కావాలి, ఏది మంచిగా చెడా చెప్పేది మాత్రం కూడా అది కూడా మనమే కదా అండి. ఏమైనా కూడా చిన్నపిల్లల దగ్గర నుంచి వాళ్ళ లైఫ్ వాళ్ళు సెటిల్ అయ్యేం దాకా అయితే ప్రతి తల్లి తండ్రి కేరింగ్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలండి. ఇదిగో చూడండి చూడండి మా పాప తనకు నచ్చిన మ్యాగీ అయితే తనే ప్రిపేర్ చేసుకుంటుంది. అప్పుడప్పుడు పిల్లలకి తల్లి మీద ఆధారపడకుండా చిన్నవి అయితే వాళ్ళు ప్రిపేర్ చేసుకునేలాగైతే మనం అన్నీ నేర్పించాలండి. ఈ రోజుల్లో మెయిన్ మనం నేర్పించడం కంటే వాళ్ళే ఫోన్లో ఎక్కువ చూసి నేర్చేసుకుంటున్నారులేండి. చూడండి మా పాప అయితే మ్యాగీ అయితే తనకు తానే ఏ విధంగా ప్రిపేర్ చేసేసుకునింది. ఏదో కచ్చాపచ్చాగా టమాటా చూడండి, టమాటా ముక్కలు కూడా సరిగా వేయనట్లేవు, అందులో ఎక్కేసి ఏదో చేసేసింది. ఏమైనా పిల్లలు మాత్రం ఇలా చూడండి, ఆ గంట పట్టుకోవడం కూడా తనకి రావడం లేదు. డ్రాయింగ్ వేసేటప్పుడు పెన్సిల్ మా పాప అయితే అలానే పట్టుకుంటుంది. పెన్సిల్ పట్టుకున్న విధానంగానే గంట కూడా అయితే పట్టుకుంటుంది. నేనైతే అరిచానని చూడండి మళ్ళీ ప్లేట్ మార్చేసింది. ఏదో అంతే చేసేసింది మొత్తానికైతే. ఇంకా నాకు మాత్రం తప్పదండి, మళ్ళీ తినకపోతే మాత్రం 2 స్పూన్లు అయినా ఫీల్ అయిపోతుంది. ఇంతకీ స్టవ్ కింద మంట మాత్రం సగంలోనే ఆపేసిందండి. చూడండి, అయితే మాత్రం టేస్ట్ పర్వాలేదండి, బాగానే ఉంది. బాగానే కాదండి, చాలా చాలా బాగుందండి. చూడండి, తను ఎంతో ప్రేమగా అయితే ఈ విధంగా అయితే తినిపించింది. ఓకేనండి, ప్రతి తల్లి మాత్రం నేను ఈ వీడియోలో మెయిన్ ఒక బెస్ట్ ఫ్రెండ్ అయితే మన పిల్లలకి మనమే అవ్వాలండి. ఈ రోజుల్లో అయితే కంపల్సరీ అండి. ఓకేనండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.